నమస్కారం. భారతదేశంలో ఎండలు అదిరిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఒక్కపోత, ఎక్కపొడి చూసినా ఎక్కడ చూసినా మొత్తానికి గదేసి వణికిపోతున్నారు చెమటతో. అయితే ఈ ఎండాకాలం ఒక మహారాష్ట్రకి సంబంధించిన ఒక నాటు వైద్యుడు అనటం కంటే కూడా ఆయుర్వేద వైద్యుడు అనొచ్చు. అతను ఒక కొత్త కారు కొని, మహేంద్ర కంపెనీకి సంబంధించిన ఒక కారు 15 లక్షలు పెట్టుకొని దానికి ఒక చేసిన డిజైన్ చూసి జనమందరూ ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఎందుకేంటంటారు ఆ డిజైను? అతను ఆవు పేడ, ఆవు మూత్రం ఈ రెండు కలిపి పేస్ట్ చేసి ఆ రెండింటిని కారు మొత్తాన్ని పూసేశాడు. అలా అతను 10 రోజులకు ఒకసారి పోస్తూ ఉంటాడంట. తీరా అతను చాలామంది ఏంటిది పెయింటింగ్ వెరైటీగా ఉంది, పెయింటింగ్ కుదరలేదా? ఆయన మహారాష్ట్ర అంటే ముంబై వేదుల్లో వెళ్ళిపోతూ ఉంటే కొంతమందికి వాసన వస్తూ ఉండేదంట. కొంతమంది ఈడోడు బాబు ఏదో మొత్తం గబ్బు పడుతుందా అని అనుకుంటున్నారు. అంతలో ఏదైనా ఒకసారి టీ స్టాల్ దగ్గర ఆగితే కొంతమంది అడిగారండి, ఇది అంత గబ్బు పడుతుంది ఏంటిది, ఆ పెయింటింగ్ సరిగ్గా వేయలేదని. అప్పుడు అతను వాళ్ళకి ఆశ్చర్యం కలిగించి న్యూస్ చెప్పాడు. ఏంటంటే అది ఏనండి బాబు, ఇది పెయింట్ కాదు, మన ఆవు పేడనో ఆవు మూత్రం కలిపి నేనే పూసేసానంట. వాళ్ళు ఏ పిచ్చా నీకు ఏమైనా కొత్త కారు, పాత కారు, కొత్త కారే, ఎందుకు ఇలా చేసామంటే ఏం లేదండి, బాగా హీట్ ఎక్కుతుంది లోపల, ఈ ఎండక మండిపోతున్నాను, లగేజీ మాడిపోతుంది, అందుకని కారు చల్లగా ఉండటం కోసం ఎన్ని చేశాను అని అలా చెప్పాడు. అలా ఆశ్చర్యపోయారు. పైగా వాళ్ళు అడిగారు కూడా, మరి చల్లగా ఉంటుందా? ఎస్, సగానికి సగం వేడి తగ్గుతుందని ఆయన చెప్పాడు. అయితే ఈ విషయంలో కొంచెం నిజం ఉందని నమ్మొచ్చు మనం. ఎందుకంటే నేను చిన్నప్పుడు కూడా మా ఇళ్ళకి నాకు మీ అందరికి చాలామందికి తెలుసు, ఇళ్ళకి ఇంటికి గోడకి ఇంట బయట ఆవు పేడ కానీ గేదె పేడ కానీ ఎర్రమట్టితో కలిపి గోడలు అలికేవాళ్ళు. గోడలకి లోపల కింద ఫ్లోర్ ఇవన్నీ ఎండాకాలం చాలా చల్లగా ఉండేది. బహుశా మన గురువుగారికి ఇది కనిపెట్టారేమో. మొత్తానికి పేడతో కోటింగ్ చేసి పడేసాడు. ఏమైనప్పటికీ ఈ వ్యక్తి వార్తల్లో నిలిచాడనమాట, పేడ కారు. నమస్కారం.